ప్రేమ అభిమానాలతో కలిసి ఉన్నాం కాబట్టి విడిపోతే కొంచెం బాధ అవుతుందని అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో 3 కలిసి తెల్లపురంలో ఉండాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి సమాధానం కరెక్ట్ సమాధానం చెప్పకుండా మరి వ్యక్తిగతంగా మరి సోమన్నను వ్యక్తిగతంగా ఆయనను అవమానకరంగా మాట్లాడారు కాబట్టి దానికోసం ఇన్ని రోజులు మేము సీపీ రీడింగ్ కూడా ఇవ్వదు కానీ ఏమనలేదు. వ్యక్తిగతంగా మీరు మాట్లాడారు కాబట్టి మేము కూడా కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. వెనకనే సోమిరెడ్డి చాలా హుషారైనాడు. ఇట్లా మళ్ళీ చూస్తాలకు వెనక మనుషులను వెనకలే మాయం చేస్తాడు అని అనడం జరిగింది. అయితే నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, నిన్ను లీడర్ కావాలి, నేను లీడర్ కావాలంటే నీ వెనక సాగర్ కానీ నేను శ్రీకాంత్ ఇంకా చాలా మంది రాత్రి బావులు కష్టపడ్డాం. నువ్వు మండలాధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షుడిని. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మనం పార్టీ మారవద్దు అని నేను సాగరు సస్యం మీరారు ఒక 2 గంటలు కొట్లాడుతున్నాం. అంత లోపల శ్రీకాంత్ తమ్ముడు వచ్చి ఏమైందన్నా ఎందుకు కొట్లాడుతున్నారు అంటే, చూడరా కాంగ్రెస్ పార్టీలో నుంచి పోదామంటుడు, టీఆర్ఎస్ పార్టీలో అట్లెట్లో పోతాం అది అని మేమంటే, సరే పట్టే నన్ను మనం లీడర్ చేయాల్సుకున్నాము, ఆయన ఎక్కడంటే అక్కడ పోదాం ఆయన బడి సరే అని ఒక్క మాట అన్నందుకు 2 గంటలు కొట్లాడింది. మేము వదిలేసి తమ్ముని మాట గౌరవించి సరే నీ ఏమడుస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రాజీనామా చేసి బాధతోని టీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. పోయిన తర్వాత నీకు సోమన్న టికెట్ ఇచ్చిండు, కష్టపడ్డాము, గెలిచిన తర్వాత రోజు రోజుకు నీ గుణం మారుతుంది, స్వరం మారుతుంది, నీ పోగడ మారుతుంది. మేము గమనిస్తూనే ఉన్నాం. గమనించి ఇట్లా కాదన్న పద్ధతి కాదు, నిన్ను నమ్మి ఒక పార్టీలో గెలుచుకొని ఆయన పార్టీలో ఉన్నోళ్ళను నా తమ్ముడు దయాకరుడిని కాదని, నా తమ్మునికి నాకు కూడా ఆ విషయంలో మనస్పర్ధలు వచ్చినాయి. అయినా కానీ నీ కోసం లేవడం, నమ్మిన వాళ్ళ కోసం అట్లా చేస్తాం. నీ మీద ఈగ వాళ్ళని వేయలేం. నీ కోసము గంపడి మంది ఉన్నాం ఏమన్నప్పుడు. ఈ రోజు ఏపటి పిడికడి మంది లేరు. ఎందుకు లేరు? నా విషయంలో నా దేవుడు సిపి దేవుడు అని నాకు ఒక అవకాశం వచ్చిందన్న, నువ్వు ఒక ఫోన్ చేస్తే నాకు లాభం జరుగుతుంది అంటే దాన్ని నిర్లక్ష్యం చేసినావు. నాకు 10 వచ్చిన 2 వచ్చినాయి. కానీ అది సోమన పుణ్యాన మళ్ళా ఎంతో కొంత ఫోన్ అన్నా నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అంటే ఒక్కటే ఫోన్ చేసాడు, అన్నా ఇంద్రారెడ్డి నా తమ్ముడు మా అల్లుడు వస్తాడు ఆయన పని చేసినట్టు అనేసరికి ఒక్క ఫోన్తో అయింది. ఇప్పుడు నువ్వు మాయమైన అమ్మానాలకేది మేము నియమడి మాయమైనవా అది అర్థం